మేడ్చల్ జిల్లా గొండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సురేందర్కు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన డివిజన్ అధ్యక్షుడు సురేందర్ మాట్లాడుతూ తనకు డివిజన్ అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవి మరింత బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తానని, పార్టీలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టి అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్తతో కలిసి సమిష్టిగా కృషి చేస్తారని సురేందర్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో గొడ్లంపోచంపల్లి డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా కృషి చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే మీరు ఫ్యాబ్రికేటెడ్ అని అంటున్నారు కానీ అది ఫ్యాబ్రికేటెడ్ కాదని చెప్పి చెప్తున్నాడు ఆయన. మీరేమో ఫ్యాబ్రికేటెడ్ ఇది డాక్యుమెంట్ అని చెప్పి మాకు చెప్పిర్రు. ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటు అని చెప్పి మీరు చెప్పిర్రు. కానీ ఆయన చెప్పిన సంభాషణలో ఏంది, ఇది జరిగింది వాస్తవమే, కానీ ఎవరు రిలీజ్ చేసిర్రు మేము చర్యలు తీసుకుంటాము. నేను ఏమంటున్నా అంటే ఆ పేపర్ ను ఎట్లా బయటకు వచ్చింది, కరెక్టే. అసలు పీసీసీ లెటర్ హెడ్ బయటకు వచ్చిందంటేనే దీని మీద పీసీసీ సంతకం పెడితే ఇది ఆమోదం పొందింది. ఈయన కాదని కొత్తది ఒకటి పేరు మారిస్తే అట్టేటా అంటే అప్పుడు వాళ్ళు చెప్పుకోవడం ఇది లెక్కనే రాదు. నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు. కరెక్ట్. కానీ అది ఫ్యాబ్రికేటెడ్ కాదు, జరిగింది వాస్తవం. నువ్వు నిరూపించుకోవాలి. అదే నేను క్వశ్చన్ అడిగినా, నువ్వు సస్పెండ్ చేస్తాంటే పార్టీ మొత్తం సస్పెండ్ చేయి, 28 గ్రూపులను సస్పెండ్ చేయి. ఆయన కూడా కరెక్ట్ అన్నా. ఎట్లా అంటే నేను అడిగేది రాంగ్ అడిగినా అన్న, కరెక్ట్ అడిగినావు. ఆయన కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇంటర్నల్ లో జరిగిన ఏది ఏమైనా అందరిని కలుపుకపోయి, చిన్న పెద్ద అందరిని కలుపుకపోయి మరి పార్టీ ప్రతిష్టతను రానున్న గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో, డివిజన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకతం ఎదే విధంగా నేను పనిచేస్తానని, మరి గుండ్లపోచంపల్లిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మా మాజీ సర్పంచులు, మా డివిజన్ అధ్యక్షులు, మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరితో కలుపుకొని ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చేయబోతా ఉన్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉచిత బియ్యం, ఫ్రీ సన్న బియ్యం కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మరి అన్నీ కూడా సంక్షేమ పథకాలు, పింఛన్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అన్నీ కూడా మరి ప్రజలకు అందే విధంగా మా అందరితో తోడ్పాటు చేసుకొని మా మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరూ కూడా వాళ్ళని తీసుకుపోయి నేను ప్రజల్లో ఉంటానని చెప్పి అందరిని కలుపుకపోయి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పనిచేసి ఇక్కడ డివిజన్లో జెండా ఎగరేస్తామని తెలియజేస్తాం.